ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం ఒక సంచలన వార్త కార్చిచ్చులా వ్యాపిస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కూటమి విజయం వెనుక దొంగ ఓట్ల హస్తం ఉందంటూ ప్రముఖ విశ్లేషకులు పరకాల ప్రభాకర్ లైవ్ వేదికగా కొన్ని సంచలన నిజాలను బయటపెట్టడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను దుమారం రేపుతుంది. అసలు కూటమి గెలుపు ఏకపక్షంగా ఎలా సాధ్యమైంది అనే ప్రశ్నలకు ఆయన ఇచ్చిన వివరాలు చూస్తుంటే ఏపీ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయేలా కనిపిస్తుంది. సాధారణంగా ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత గెలుపోట్లపై రకరకాల విశ్లేషణలు వస్తుంటాయి. కానీ పరకాల ప్రభాకర్ లాంటి మేధావి నేరుగా దొంగ ఓట్ల ప్రస్తావన తీసుకురావడంతో రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. ఆయన చెప్పిన వివరాల ప్రకారం చూస్తే రాష్ట్రంలోని కొన్ని కీలక నియోజకవర్గాల ఓట్ల శాతం నమోదు కావడంలో అనేక అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఓట్ల జాబితాలో ఒకే పేరుతో ఉన్న ఓట్లు, అలాగే మరణించిన వారి పేర్లతో ఉన్న ఓట్లు కూటమికి అనుకూలంగా ఎలా పడ్డాయి అనే దానిపైన ఆయన తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఇది కేవలం ఒక ఆరోపణ మాత్రమే కాదని, దీని వెనుక చాలా పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన చెబుతున్న మాటలు వింటుంటే సామాన్య ప్రజల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం లాంటిదని, అలాంటి ఓటునే దొంగతనంగా వినియోగించుకుని అధికారంలోకి రావడం అంటే ప్రజలను వంచడమే అని ఆయన ఘాటుగా విమర్శించారు. ఈ లైవ్ డిబేట్లో ఆయన ప్రస్తావించిన అంశాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సాంకేతికతను అడ్డుపెట్టుకుని ఓట్లు గల్లంతు చేయడం, అలాగే లేని ఓట్లను సృష్టించడం ద్వారా కూటమి భారీ మెజార్టీ సాధించిందని ఆయన విశ్లేషించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని ప్రాంతాల్లో 100% కంటే ఎక్కువ పోలింగ్ జరిగినట్లు రికార్డులో చూపిస్తున్నాయని, ఇది ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇప్పుడు అధికారులకు కూడా మింగుడు పట్టడం లేదు. కూటమి నాయకులు భారీ విజయంతో సంబరాలు చేసుకుంటున్న వేళ పరకాల ప్రభాకర్ బాంబు లాంటి ఈ నిజాన్ని బయటపెట్టడం వల్ల ఈ విజయం మీద ఒక నీలి నీడలు కమ్ముకున్నాయి. ఒక పక్క ప్రభుత్వం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తున్నప్పటికీ పరకాల ప్రభాకర్ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి అనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల కమిషన్ పాత్ర మీద కూడా ఆయన పరోక్షంగా సెటైర్లు వేయడం గమనార్హం. అధికార పార్టీకి తొత్తుల్లాగా మారి దొంగ ఓట్లను అరికట్టడంలో విఫలమయ్యారని, లేదంటే వారే ఈ దొంగ ఓట్ల ప్రక్రియలో సహకరించారని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను సంచలనంగా మారాయి. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు ఈ అంశాన్ని ఆయుధంగా చేసుకుని న్యాయ పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారా, లేక ఎవరైనా దొంగ ఓట్లు వేసి గెలిచారా అనే నిజం తేలాల్సిన అవసరం ఉంది. పరకాల ప్రభాకర్ చేసిన ఈ లైవ్ విశ్లేషణలు కేవలం రాజకీయ రచ్చ కోసమేనా, లేక ఇందులో నిజంగానే లోతైన కుట్ర ఉందా అనేది కాలమే నిర్ణయించాలి. ఏది ఏమైనా కూటమి గెలుపు వెనుక ఉన్న ఈ దొంగ ఓట్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. ఈ వార్త విన్న జనాల్లో కూడా ఒక రకమైన ఆందోళన కలిగిస్తుంది. నిజంగానే ఓట్లు తారుమారై ఉంటే అది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు అని చెప్పక తప్పదు. కూటమి నేతలు దీనిపై ఎలా స్పందిస్తారో, మరియు ఈ రచ్చ ఎంత దూరం వెళ్తుందో వేచి చూడాలి.